హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్ ఈ భువన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేశారు సార్? ఏంటి సార్ అసలు క్రిస్టియన్ని టీటీడీ చైర్మన్గా చేయడం ఏంటి అసలు? ఆయన ఇప్పుడు తప్పు అయితే కొంచెం మనం మన్నించవచ్చు, నేరం అయితే సరిదిద్దొచ్చు, పాపం అయితే వేరే అకౌంటబుల్. అందుకనే అంటారు, పాపము వలన వచ్చు జీతము మరణం అంటారు అన్నమాట. అట్లాంటి పనిష్మెంట్ అనుభవించడానికి ఒక హైందవ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు తాలూకు ఆలయంలో ఒక క్రైస్తవుణ్ణి చైర్మన్గా పెట్టడం ఎంతవరకు సమంజసం అండి? హిందువులందరూ కళ్ళు మూసుకుని కూర్చున్నారు. అసలు అసలు ఆయన కూర్చొని అడుగు పెట్టనవచ్చా? మరి ఏంటి, ఏ అధికారాన్ని చూసి అలాగా? అంటే ఒక హిందువులు కాని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, హిందువులు కాని వాళ్ళేమో గర్భగుడిలో సంచారం చేస్తున్నారు, హిందువు కాని వాళ్ళేమో అది ప్రసాదం కాదు, లడ్డు మధురంగా ఉంది అందుకే తింటున్నాం అంటున్నారు. ఇంతకంటే శ్రీవారికి ఏమైనా అవమానం ఉందండి? ప్రసాదం అని తినడం లేదట, బాగా మధురంగా ఉంది కాబట్టి తింటున్నాం అంటున్నారు. వీళ్ళు ఒక పక్క ఉచిత బస్సు, శ్రీవారి సేవ చేసే బస్సుకి ఆ టిక్కెట్లు వెనక సిలువ వేస్తున్నారు. మరి ఇవన్నీ ఎందుకు ఇలా పాపం మూట కట్టుకుంటున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఓ పక్క నుంచి తలపాగా చుట్టుకుంటావు, వస్త్రాలు తీసుకెళ్ళి సమర్పిస్తావు. అది త్రికరణ శుద్ధిగా చేస్తున్నావా, లేకపోతే అరకొర మనసుతో కేవలం ఓట్ల రాజకీయమా ఏమిటి ఇది? ఎంతండి అసలు? భార్య లేకుండా శ్రీవారి దర్శనం ఏంటి? నువ్వు ఎప్పుడు ఏ గుడికి వెళ్ళాలంటే ఆ గుడికి వెళ్ళిపోతావు, ఒంటరిగా దర్శనం చేసేసుకుంటావు. మరి భక్తి ప్రపత్తులు చూస్తే విపరీతంగా ప్రదర్శిస్తుంటావు. ఇది మంచిగా? ఇది ఏ ఏ ఏ సంకేతాలు మీరు ఇస్తున్నారో చెప్పండి. తర్వాత ఇకపోయినట్టయితే ఇప్పుడు శ్రీవారి దగ్గరికి వెళ్ళినప్పుడేమో సంతకం చేసి వెళ్ళాలి, సంతకం చేయవు. ఎందుకంటే నువ్వు తెల్లారు లేచినట్టయితే నువ్వు బైబిల్ పట్టుకోవాలి, బైబిల్లో వాక్యం చెప్పుకోవాలి, బైబిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టుకోవాలి. ఓ పక్కేమో నువ్వు హైందవ మతస్థుడు అని, ఇదేమో ఒక రెడ్డి కులం అని చెప్పుకోవాలి. దీనికి పొంతన కుదరటం లేదు బైబిల్కి, రెడ్డి కులస్తుడికి. మళ్ళీ నువ్వు ఉద్యోగాలు సద్యోగాలు ఇవన్నీ కూడా మీ సామాజిక వర్గానికే ఇస్తావు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. మీ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు వందలాది మందిని మీ తాలూకు కొలువు చేస్తున్నారు ఒకటి. అలాగే ఇప్పుడు మీ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళనే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారు, వాళ్ళు పని ఇస్తున్నావు. ఏకంగా చైర్మన్ పదవి ఇచ్చేస్తున్నావు అంటే నేనేం చేయాలి? దీనికి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి? దీన్ని ఎలా మనం సమాధానం చెప్పుకోవాలో నాకైతే అర్థం కావటం లేదు. ఒక క్రిస్టియన్ని తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్గా కూర్చోబెట్టడం ఏంటి సార్ అసలు? అది ఎలా అండి? ఎలా అంటే ఇప్పుడు మనకి దేవుడు ఉన్నాడా లేడా తీసి పక్కన పెట్టండి, దేవుడు ఉన్నాడనే నమ్మకం మనకుంది. దేవుడి ఇంతకాలం బట్టి ఉంటున్నారు, ఎవరైనా దేవుడిని ముట్టుకోగలుగుతున్నారా? వీళ్ళకేమో దేవుడి తాలూకు వెంట్రుకలు ఉంటాయి అంటారు. అంటే ఆ స్వామిని ముట్టుకుంటే మెత్తగా శరీరం ఎలాగైతే మనకు తగులుతుందో అలా తగులుతుంది అంటారు. అలాగా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మామూలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవతలు అందరికంటే గొప్ప దేవుడు అనిపించుకున్నాడంటే అందులో దానికి తగ్గ విశిష్టం ఉంది కాబట్టి కదా. విశిష్టత లేకపోతే అంత పెద్ద దేవుడిగా కొలువులు అందుకోడు కదా. అది మరి ఆయన ఉద్దేశం ఏమిటో తెలీదు. మరి భూమన కరుణాకర్ రెడ్డి పోనీ ఆయన ఎవరో పదవి ఇస్తే ఇచ్చారు, ఈయన ఎలా చేస్తారండి? అదేనా మానేయాలి, ఇదేనా మానేయాలి? పోనీక నాకు ఏ పొరపాటున క్రైస్తవుడిగా ఉన్నవాడు హిందూయిజం తీసుకున్నారు అనుకోండి, ఆ హిందూయిజం మతం తీసుకొని అండి దేవుడిని నమ్ముకోమని చెప్పండి.
దేవుడి తాలూ భక్తి పారవశ్యంలో ఆయన జీవితం కడతేరిపోనియండి. అలాగైతే బాగుంటుంది కదా. ఒక పక్క బైబిల్, ఒక పక్క మరి వేదం, ఈ రెండింటికి పొంతన ఎలా ఉంటుందండి? ఈ వైఖరణ అటు ఆగమ శాస్త్ర ప్రకారంగా పూజలైనా నువ్వు చేయి, లేకపోతే బైబిల్ అయినా పట్టుకో. ఈ చేత్తో ఇది, ఆ చేత్తో ఏంటంటే వేదాన్ని పట్టుకోవడం అది పాపం అండి. అది బెడిసి కొడుతుంది, అది మంచిది కాదు. కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని నియమనిష్టలు ఉన్నాయి. వీటిని మనం తప్పించుకొని తిరిగితే ఏమవుద్దంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అది మన హిందూయిజాన్ని వీళ్ళు ఎలా చూస్తారంటారు దీన్ని? హిందూయిజం అంటే వాళ్ళు వేలకోలంగా చూస్తారు కదా. మాకు ఒక ప్రభు ఒక్కడే, మళ్ళీ అది మతాల్లోకి వెళ్ళొద్దండి. ఒక ఉదాహరణ చెప్పి ఊరుకుంటా. మాకు ప్రభు ఒక్కడే దేవుడు, మీకు 3 కోట్ల మంది దేవతలు అంటారు. అంటే మనల్ని వేలకోలం చేస్తున్నారు కదా వాళ్ళు. అలా లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. వలస వచ్చిన దేవుడు కదండి ఆయన. దేవుడు కాదు, దేవుడుగా అనబడుతున్నాడు. ఒకవేళ క్రైస్తవుడే అంటే ఆయన క్రీస్తే దేవుడైనట్టయితే మనకి అలాంటి దేవుళ్ళు ఇంకా కోట్ల మంది ఉంటారు. గాంధీ దేవుడు కాదు, నెహ్రూ దేవుడు కాదు, అమరజీవి పొట్టి శ్రీరాముడు దేవుడు కాదు. మంచి చేసేవాడు తప్పకుండా దేవుడు అవుతాడు. సత్యము, శౌచము, ధర్మము, ఈ 3 గుణాలు పాటించేవాడు దేవుడు అవుతాడు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఉంటే ఎలాగవుతుంది? కనుక క్రైస్ట్ని మీరు దేవుడిగా భావించి ఒక మతంగా ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచవ్యాప్తంగా మీరు ఆక్రమించుకుందాం అనుకుంటున్నారు. కానీ మధ్యలో బౌద్ధుడు వచ్చాడు. బౌద్ధ మతాన్ని కూడా పాపం చాలా అంటే ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న రోజుల్లో అప్పుడు హిందువుల్లో ఉన్నటువంటి ఒక తెలివైన వాళ్ళందరూ బౌద్ధ మతం, బౌద్ధులు కూడా ఎక్కడి నుంచో రాలేదురా బాబు, 10 అవతారాల్లో ఇది కూడా ఒక అవతారమే అని చెప్పేసి మనం కలుపుకున్నాం. ఇలా ఎప్పటికప్పుడు హిందూ మతాన్నేమో సంకట పరిస్థితుల్లో పడేసేటువంటి ఈ మతం గురించి ఎలాగ ఆలోచిస్తారు, పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ ప్రవచనకర్తలు ఏ విధంగా సమాధానం చెప్తారో మనం వేచి చూడవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు హిందూని అవమానించినట్టే కదా సార్ దీన్ని? అంతే. హిందువులను అవమానం చేయడం కాకుండా హిందూ మతం అంటే నమ్మకం ఎక్కడ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు గుడికి దేవాలయానికి వెళ్ళే వాళ్ళకేమో పేదవాళ్ళు వస్తారు దేవుడి దగ్గరికి. దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళకేమో 50 రూపాయలు అద్దే. ఈ తెలివితేటలు ఆయనకి లేక, పూర్వం ఎవరికి లేక 50 రూపాయలు పెట్టారు. ఈయనేమో అదే 50 రూపాయలది 1750 రూపాయలు పెట్టారు. అంటే ఏమిటి? ఈ దేవాలయానికి వచ్చే వాళ్ళ సంఖ్య పడిపోవాలి, ఈ దేవాలయాన్ని దర్శించుకునే వాళ్ళ సంఖ్య పడిపోవాలి. ఇలాంటి ఒక కుత్సితమైన ఆలోచనలతో పరిపాలన సాగిస్తుంటే ఆ దేవుడు ఏదో రోజున కన్ను తెరుస్తాడు, ఏదో రోజున తగిన బుద్ధి చెప్తాడు. ఆ నమ్మకంతోనే ఉన్నాను నేను. రాజశేఖర్ రెడ్డి గారు కూడా సేమ్ ఇలానే అదే 7 కొండల దగ్గరికి వెళ్ళారు సార్. దాని గురించి మాట్లాడడం వల్ల ఆయన ఈరోజు అవును ఇదని చాలామంది మాట్లాడుకుంటారు. దాని గురించి ఏదైనా సరే పాప భీతి ఉండాలండి. మనమే ఉన్నాం అనుకోండి, క్రిస్టియన్ కల్చర్ ఏదో ఉంటుంది, వాళ్ళ సాంప్రదాయాలు ఏదో ఉంటాయి. ఉన్నప్పుడు మనల్ని పాటించమంటే తప్పకుండా పాటించాలి. మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువుని ప్రార్థించండి అంటే, లేదు నేను పడుకొని ప్రార్థిస్తానంటే ఈడ్చి అవతల పారేస్తారు. అంతేనా? మోకాళ్ళ మీద కూర్చోవడం, నేను పడుకుంటాను కాళ్ళ మీద కాలేసుకొని ప్రార్థిస్తానంటే ఎలాగైతే ఈడ్చి అవతల పారేస్తారో అట్లీస్ట్ కొన్ని సాంప్రదాయాలు మీరు కూడా పాటించాలి కదా. ఎస్ దేవా నేను నమ్ముతున్నాను, ప్రభువుని నమ్ముతున్నానని చెప్పేసి మనం వెళ్ళాలి. అలాగే స్వామిని నమ్ముతున్నానని చెప్పి వాళ్ళు రావాలి. నమ్ముతున్నట్టుగా ధృవీకరిస్తూ సంతకం పెట్టాలి. ఇదేది నాకంటే నువ్వేమో ఏదో పదవిలో ఉన్నందుకు మొత్తం స్వామినే అవమానం చేసినట్టయితే దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.